అసలు నోట్ మేకింగ్ చెయ్యాలా వద్దా సార్? 100% చేసుకోవాలి. వెరీ టఫ్ ఇఫ్ యూ డోంట్ మేక్ ద నోట్స్. అండ్ మన చేతితో రాసినప్పుడు అది ప్రతి పేజ్ డిఫరెంట్ అయితే ఉంటుంది. 250 words కంటెంట్ ఉంటే సరిపోద్ది. చాలా ఇంపార్టెంట్ అనిపించింది అండర్లైన్ చేయండి. ఒక ఎన్సైక్లోపీడియా దింపేస్తుంది. యూపీఎస్సీ క్రాక్ చేయడానికి కాదు, యూపీఎస్సీ కంటెంట్ క్రియేషన్ చేయడానికి వచ్చినట్టే ఉంటుంది అనమాట. ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నోట్ మేకింగ్ చేస్తే ఇట్ విల్ బెనిఫిట్ స్టూడెంట్స్? ఏదైతే సిలబస్ ఉందో, కాన్సెప్ట్ ఉందో, అది టు ద పాయింట్ కీవర్డ్స్ క్రిస్ప్ రాస్తున్నా అంటే ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. సో యువర్ నోట్ షుడ్ బి కంటైనింగ్ ఆఫ్ క్లారిటీ, నాట్ కంటెంట్. కాన్సెప్ట్ అర్థం కాలేదంటే బుక్ చదువుకుంటూ పోతే నోట్స్ రాస్తే మాత్రం తలకాయ నొప్పి కాదు, జిరాక్స్ మిషన్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ నా నమస్సుమాంజలి. ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఫ్రమ్ ద బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్కరికి ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సింపుల్ అనిపించవచ్చు బట్ వెరీ ఇంపార్టెంట్. నోట్ మేకింగ్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎలా చేయాలి? దీనికి సంబంధించి ఈరోజు మన టాపర్మెంట్ డైరెక్టర్ మిస్టర్ విక్రమ్ సార్ ఈస్ హియర్ టు గివ్ యూ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. And this video is going to be very informative, so watch and grab the information. Namaste sir. Namaste. Pleasure to share the screen with you. Same. So ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి. బట్ బిఫోర్ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్, నా పర్సనల్ క్వశ్చన్ వచ్చేసి అసలు నోట్ మేకింగ్ చెయ్యాలా వద్దా సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో? యా, వెరీ గుడ్. సో ఎందుకు చేయాలి ఫస్ట్ మనకు తెలియాలి, వై. సో అప్పుడు ఎలా చేయాలి, ఎందుకు చేయాలో వద్దా తర్వాత అర్థమైంది. సో ఎందుకు అని అనేది ఏంటంటే, యూపీఎస్సీ సిలబస్ అనేది చాలా వ్యాస్ట్. ఓకే, టూ మచ్ సిలబస్. అంటే అది అయిపోతుందా లేదా కూడా మనకి ఎప్పుడు అర్థం కాదు. అవును సార్. సో అంత సిలబస్ ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ని క్రిస్ప్గా ఒక దగ్గర మనం చేతితో రాసేసుకుంటే ఎగ్జామ్ 2-3 months ముందు మొత్తం సిలబస్ చదవడం అనేది ఇంపాసిబుల్. బుక్స్తో చాలా కష్టమైంది. చదివిన వాళ్ళు ఉన్నారు, ఈరా సింగల్ మేడం చాలా మంది ఉన్నారు చదివిన వాళ్ళు. కాకపోతే ఎక్సెప్షనల్ కేసెస్. ఇఫ్ యూఆర్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, దెన్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, మేక్ నోట్స్ సో దట్ కరెక్ట్ ప్రిలిమ్స్కి 2-3 months ముందు క్విక్ రివిజన్ అవుద్ది. మెయిన్స్కి 2-3 months ముందు బాగా క్విక్ రివిజన్ జరుగుతుంది. మెయిన్స్ ముందు అయితే చాలా ఇంపార్టెంట్ అయింది. చాలా అంటే చాలా 3 months ఉంటే చాలా ప్రెషర్ ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ చేయాలి. ఆ టైంలో బుక్లన్నీ చదువుకునేంత టైం లేదు. క్రిస్ప్గా టు ద పాయింట్ కీవర్డ్స్ అన్నీ ఎత్తుక్కొని ఒక దగ్గర పెట్టుకొని ఉంటే మన చేత్తో మనం రాసిన, మళ్ళీ టాపర్ నోట్స్ అవి అని చెప్పి జిరాక్స్లు తీసుకొని అవి కాదు, మన చేత్తో రాసుకున్నవి ఉంటేనే మనకు బాగా అర్థమైంది. పక్క వాళ్ళ నోట్స్ కన్నా మన చేత్తో రాసిన మనకు బాగా గుర్తుంటుంది కూడా. ఎలా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్స్ రాశారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా చేస్తారు. దానిలో మీరు ఏదైనా బొమ్మలు వేసుకొని ఉంటారు, ఏదైనా ముగ్గులు గీసుకొని ఉంటారు, డూడ్లింగ్ చేసుకొని ఉంటారు, పేజీలు ఏమైనా నలిసిపోయి ఉంటాయి, ఏదైనా టీ మార్క్స్ పడి ఉంటాయి. ఆల్ ఆఫ్ దిస్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ ఇస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫర్ యూ ఇన్ యువర్ మెమరీ. అంటే మీకు రేపు పొద్దున ఆలోచించినప్పుడు ఆ మార్క్స్, ఆ చిన్న చిన్న గీతలు అవన్నీ గుర్తొస్తాయి మనకు. బికాస్ దట్స్ యువర్ యూనిక్ వే ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ దట్. ఓకే, అంటే సొంత చేతితో రాసినప్పుడు అది మైండ్కి కనెక్షన్ ఫామ్ అవుతుంది, అంటే మన బుక్లో ఎలా ఉంది అనేసి. మిగతాదంతా మీకు ప్లేన్ కదా, వైట్ నాయిస్. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్ని వైట్ నాయిస్ లా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఏదైనా ఏ పేజ్ అంది అని ఒకలాగా రాసి ఉంటుంది. అవును సార్. సో అలాంటిది మీకు డిఫరెన్షియేషన్ ఎక్కడ లేదు. డిఫరెంట్గా ఉన్నప్పుడే బాగా గుర్తుంటుంది. అండ్ మన చేతితో రాసినప్పుడు అది ప్రతి పేజ్ డిఫరెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనకేమర్థమైంది అది చూసుకున్నప్పుడు ఏంటంటే రేపు పొద్దున ఎగ్జామ్స్ టైంలో మనకు బాగా గుర్తొస్తాయి అన్నమాట. అండ్ రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి, 100% చేసుకోవాలి. వెరీ టఫ్ ఇఫ్ యూ డోంట్ మేక్ ద నోట్స్ ఎగ్జామ్ టైంలో. సార్ ఓకే, మీరు అన్నట్టు నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆన్ టాప్ ఆఫ్ దట్ కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపరే కాకుండా చాలా మ్యాగజైన్స్ ఉంటాయి. సో అన్నిటికీ సంబంధించి మల్టిపుల్ బుక్స్ నుంచి తీసుకొని నోట్స్ చేసుకోవాలంటారా, లేకపోతే ఒకటే బుక్ నుంచి నోట్స్ చేసుకొని దాన్ని రివైజ్ చేసేది ఇంపార్టెంట్ అవుతుందా? మల్టిపుల్ రిసోర్స్ అనేది ఎప్పుడైనా రిస్కీ. యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ అండ్ మల్టిపుల్ రిసోర్స్ విల్ కన్ఫ్యూజ్ యూ. ఎండ్ ఆఫ్ ద డే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేడం, మనం ప్రిలిమ్స్ అంటే అక్కడ ఆన్సర్ అక్కడే ఉంటుంది, మన కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది, సరిపోతుంది. మెయిన్స్ అనేసరికి ఏంటంటే మన మైండ్లో ఉన్నదాన్ని మనం సమ్మరైజ్ చేసి టు ద పాయింట్ రాయాలి కీవర్డ్స్. సో ఎవ్రీ ఆన్సర్ విల్ రిక్వైర్ 150 to 250 words అయితే మన దగ్గర ఉండాలి. సో ఒక టాపిక్ మీద 150 to 250 words, 250 words మన దగ్గర ఉన్నాయంటే ఎనఫ్. 250 words కంటెంట్ ఉంటే సరిపోద్ది. మల్టిపుల్ రిసోర్స్ దానికి. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లిమిటెడ్ రిసోర్స్. ఆ 250 words ఫిల్ అయితే చాలు. ఎందుకంటే ఒక టాపిక్ మీద ఇఫ్ యూ స్టార్ట్ ఫైండింగ్ రిసోర్సెస్ యూ విల్ ఫైండ్ 1000-10,000 of words on the same topic.
కానీ మనకు కావాల్సింది టు ద పాయింట్, అన్నీ అర్థం కావాలి, సమ్మరైజ్ అవ్వాలి. అందుకే మనం స్టాండర్డ్ బుక్స్ ఎన్సీఆర్టీస్ అన్నీ చదువుతాం. ఇవన్నీ చదివినాక మనం నోట్స్లో మాత్రం ఆ టాపిక్ మీద మినిమం 250 words మీ మైండ్లో ఉండాలి. సో మల్టిపుల్ రిసోర్సెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. స్టాండర్డ్ బుక్స్ పెట్టుకోండి, స్టాండర్డ్ రిసోర్సెస్ పెట్టుకోండి. దానిలో నుంచి ఎగ్జామ్ టైంలో 250 words బయటకు వస్తే సరిపోద్ది అవుట్పుట్. దానికి సబ్ హెడ్డింగ్స్, ప్రోస్, కాన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కంక్లూజన్, ఇంట్రడక్షన్ ఇట్లాంటివి మనం ఉంటే అయిపోయింది. దాన్ని వేర్ గుడ్ విత్ ఆన్సర్. ఎంత తక్కువ ఉంటే అంత ఫాస్ట్గా ఆన్సర్ రాయగలుగుతాం. రిసోర్స్ ఎక్కువైనప్పుడు ఆన్సర్ రైటింగ్లో ఆ పాయింట్ ఈ పాయింట్ ఆ బుక్లో రాయాలి, ఈ బుక్లో రాయాలి, అయిపోయి స్లో అవుతుంది, స్లో అవుతుంది కాబట్టి ఆన్సర్లో వదిలేస్తాం. మెయిన్స్లో మార్కులు పోయినాయి. గ్రేట్ సార్, గ్రేట్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు చాలా లెవెల్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు సార్, అంటే బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ నోట్ మేకింగ్ అనేది ఏ లెవెల్లో చేస్తే బెనిఫిట్ అవుతారు స్టూడెంట్స్? ఎందుకంటే ఇప్పుడు బిగినింగ్ యాజ్ సూన్ యాజ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నోట్స్ చేస్తే ఏంటి అంటే ఆ బుక్లో ఉన్నదంతా నోట్స్లో రాసుకుంటారు. సో ఇట్ వోంట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్. యా, ఎగ్జాక్ట్లీ. సో ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నోట్ మేకింగ్ చేస్తే ఇట్ విల్ బెనిఫిట్ స్టూడెంట్స్? చాలామందికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ థింగ్, నోట్స్ మేకింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే వాళ్ళు కంటెంట్ ఎక్కువ రాస్తారు తక్కువ రాస్తారు. మీకు కంటెంట్ ఏదైతే సిలబస్ ఉందో, కాన్సెప్ట్ ఉందో అది టు ద పాయింట్ కీవర్డ్స్ క్రిస్ప్ రాస్తున్నా అంటే ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ స్టార్టింగ్లో పిల్లలకి అర్థం కాదు ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అని. సో స్టూడెంట్కి అది అర్థం కాదు కాబట్టి ఎక్కువ రాసేస్తారు. ఒక ఎన్సైక్లోపీడియా దింపేస్తారు దానిలో. ఒక వికీపీడియా పేజ్లా ఉంటుంది. అంతా ఒక దగ్గర ఉంటే మొత్తం అంటే వీళ్ళు ఏదో ఇంకా వీళ్ళకు యూపీఎస్సీ క్రాక్ చేయడానికి కాదు, యూపీఎస్సీ కంటెంట్ క్రియేషన్ చేయడానికి వచ్చినట్టే ఉంటుంది అన్నమాట. సో అది ఆపాలి. స్టూడెంట్ బిగినర్ ఉన్నా సీనియర్ ఉన్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నో ఫ్యూ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మెంటర్షిప్లో మనం ఏం చేస్తామంటే విల్ గివ్ దమ్ ఒక మార్నింగ్ ఒక క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్లో దే విల్ వాచ్ అ వీడియో అంటే కాన్సెప్ట్ మీద ఒక 10-20 minutes 30 minutes కాన్సెప్ట్స్ అయిపోతాయి ఆ రోజు డేది. అయిపోయినాక దెన్ ఆ కాన్సెప్ట్లో వాళ్ళకు ఓవరాల్ వ్యూ వస్తుంది. ఫ్యాకల్టీ ఇప్పుడు నేషనల్ ఫ్యాకల్టీస్ చెప్తారు కాబట్టి ఓవరాల్ వ్యూ వచ్చేస్తుంది. ఓవరాల్ వ్యూని వాళ్ళు రఫ్ నోట్స్లో రాసేసుకుంటారు పాయింట్స్ వైల్ లిజనింగ్ టు ద క్లాస్, రఫ్ నోట్స్. దాని తర్వాత డేలో సెల్ఫ్ స్టడీ చేస్తారు. ఇక్కడ నేను బుక్ చదువుతున్నాను ఫర్ సెల్ఫ్ స్టడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడివల్ ఇండియా ఉంది, దీనిలోంచి చదువుతున్నాను. ఇక్కడ ఏం చేయమంటున్నాను నేను, పెన్ తీసుకొని అండర్లైన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. పెన్ వద్దు, పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ తీసుకొని చాలా ఇంపార్టెంట్ అనిపించింది అండర్లైన్ చేయండి. డోంట్ మేక్ ద నోట్స్ ఫ్రమ్ దిస్ బుక్ ఇమీడియట్లీ. టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్ నోట్స్ చేసుకోవద్దు, అండర్లైన్ చేయండి. చేసినాక ఈవినింగ్ మన డిస్కషన్ క్లాస్ అవి జరుగుతూ ఉంటాయి. దానిలో మెంటర్షిప్ క్లాస్ జరుగుతుంది. వీ విల్ గో వెరీ డీపర్ ఇన్ టు ద కాన్సెప్ట్స్. సో అప్పుడు మళ్ళీ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ పాయింట్స్. మీరు చదివినవి వస్తాయి, అర్థం కానీ కూడా వస్తాయి, అన్నీ అర్థమవుతాయి. సో దెన్ అగైన్ ఆ క్లాస్ జరుగుతుంది, మళ్ళీ రఫ్ నోట్స్లో ఇంకోటి రాసేసుకోండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ డూ, వాట్ ఐ టెల్ స్టూడెంట్స్ ఇస్, మీరు ఫస్ట్ కాన్సెప్ట్ చూసేసారు, దానిలో రఫ్ నోట్స్ చేసుకున్నారు, బుక్ చదివారు, అండర్లైన్ చేసుకున్నారు, దీనిలో ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి రాసేసుకున్నారు, అన్ని కీవర్డ్సే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ 3 కలిపేసుకొని ఒక బుక్ ఓపెన్ చేసి బిగినర్స్ సీనియర్స్ అయినా సేమ్ చెప్తాను డిఫరెంట్గా ఎలా ఉంటుందో, మనది ఎలా ఉంటుందో చెప్తాను. దెన్ ఇప్పుడు దాని తర్వాత టెస్టులు కూడా రాస్తారు. ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తారు, మెయిన్స్ టెస్ట్ రాస్తారు మన వాళ్ళు అదే రోజు అవే కాన్సెప్ట్ మీద. ఇంత జరిగినాక వాట్ హ్యాపెన్స్, ఆ ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తాం, మెయిన్స్ నుంచి సొల్యూషన్స్ ఇస్తాం, కంటెంట్ అంతా ఒక దగ్గరకు వచ్చేసిందా. నౌ దే విల్ ఓపెన్ ద ఫేర్ నోట్స్ అండ్ అన్నీ కలుపుతారు. బిగ్ పిక్చర్ నుంచి హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ వస్తాయి, బుక్ నుంచి అండర్లైన్ చేసినవి వస్తాయి, క్లాస్ నుంచి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇంకా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఉంటే వస్తుంది, టెస్ట్ నుంచి వాళ్ళు తప్పు చేసినా కరెక్ట్ చేసినా లేకుంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అక్కడ వాల్యుడేషన్ జరుగుతుంది. ఇన్ని జరిగినాక అవన్నీ కలుపుకొని స్ట్రక్చర్డ్ వేలో టు ద పాయింట్ ఓన్లీ కీవర్డ్స్ రాసుకుంటూ వెళ్తారు. గ్రేట్. ఓకే. ఎందుకంటే ఎన్నిసార్లు చదివారు కాబట్టి అవే టాపిక్స్ పొద్దున్న నుంచి అంత రివిజన్ జరుగుంటుంది, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆ క్లారిటీని పెట్టాలి బుక్ మీద. సో యువర్ నోట్ షుడ్ బి కంటైనింగ్ ఆఫ్ క్లారిటీ, నాట్ కంటెంట్. ఓకే, దట్స్ వెన్ దే కెన్ మేక్ క్రిస్ప్ నోట్స్. క్లారిటీ ఉన్నప్పుడు. ఆ క్లారిటీ లేదు అసలు నోట్స్ అర్థం కాలేదు, కాన్సెప్ట్ అర్థం కాలేదంటే బుక్ చదువుకుంటూ పోతే నోట్స్ రాస్తే మాత్రం తలకాయ నొప్పి ఏం కావాలి, జిరాక్స్ మిషన్. కంటెంట్ అర్థం కావాలి, క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీని మీరు ఇక్కడ నోట్స్ పెట్టుకోవాలి, కీవర్డ్స్ని పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మెయిన్స్కి వెళ్ళినప్పుడు మీకు కీవర్డ్స్కి మార్కులు పడతాయి. సో కీవర్డ్స్ అన్ని రాసుకొని పెట్టుకోవాలి, ఎక్స్ట్రా దొరికినట్టు అక్కడ పెట్టుకోవాలి. అండ్ దాని ప్రకారం ఒక నోట్స్ చేసుకుంటారు క్రిస్పీగా. అండ్ నోట్స్లో కూడా మనకు ఐ సజెస్ట్ దెమ్ టు కీప్ నోట్స్ లైక్ దిస్, స్పైరల్ బైండింగ్. దీనిలో ఏమైంది, దే కెన్ యాడ్ నోట్స్ లైక్ దిస్. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతుంది, పాయింట్ మిస్ అవుతుంటే దే హ్యావ్
ఎక్స్ట్రా పిన్ చేసి పెట్టేసుకున్నాం అక్కడ, ఓకే గుడ్ కదా. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు పింగ్ చేసుకొని పెట్టుకోవాలి. పెద్ద బుక్ తీసుకున్నారంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ 3 to 4 inches అన్ని సైడ్ నుంచి వదిలేసి ఒక బాక్స్ గీయాలి. కింద సైడ్ కొంచెం 6-7 inches ఎక్కువ వదలండి, ఇంచెస్ కదా సార్, సెంటీమీటర్స్. 4 centimeters పైన సైడ్కి కింద ఒక 6 centimeters 7 బార్డర్స్ బాక్స్ అవ్వాలన్నమాట. రెక్టాంగులర్ బాక్స్ అవ్వాలి, కింద స్పేస్ ఎక్కువ ఉండాలి, అన్నిటికి సేమ్ 6 centimeters 4 4 4 కింద 6. ఇది ఏమైందంటే మనకి సమ్మరైజ్ చేసుకోవచ్చు, ఒక సైడ్ ఇంకో సైడ్ ఎక్స్ట్రా పాయింట్స్ రాసుకోవచ్చు, ఒక సైడ్ కీ పాయింట్స్ రాసుకోవచ్చు, ఎక్స్ట్రా మిగిలిందంటే కింద రాసుకోవచ్చు. దీనికన్నా ఎక్కువ కావాలంటే పిన్ పేజెస్ పిన్ కొట్టేస్తారు, ఒక పేజ్లో రాసుకోవాలి, సరిపోయింది. ఇలా నోట్స్ పెట్టుకోవాలా. అండ్ ఇట్ షుడ్ బి వెరీ క్రిస్ప్ టు ద పాయింట్, ఓన్లీ కీవర్డ్స్. ఎందుకంటే ఇంత చదివినాక మనకు కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది, కీవర్డ్స్ చూసేసుకుంటే మనకు గుర్తు వచ్చేస్తుంది. పిల్లలు ఎందుకు ఎక్కువ రాస్తారు ఇప్పుడు, పిల్లలు అయినా ఎందుకు ఇవన్నీ విన్నాక కూడా మళ్ళీ ఎందుకు ఎక్కువ రాస్తారు అంటే కాన్ఫిడెన్స్ ఉండదు. అరే ఒట్టి కీవర్డ్స్ రాస్తా గుర్తుండదేమో అనే థాట్లో ప్రతి పాయింట్ రాద్దాం, ఇది రాద్దాం, దా రాద్దాం, అండ్ రాద్దాం, ఏమొద్దు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాట్సాప్ లాంగ్వేజ్లో రాసిన ఇబ్బందులే. అలా గుర్తుండట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళు టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు ఆల్రెడీ మీరు అండర్లైన్ చేసి పెట్టుకోమన్నారు. ఇన్ కేస్ వాళ్ళకి గుర్తు రాకపోతే టెక్స్ట్ బుక్ రిఫర్ చేసుకోవచ్చు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ టూ మచ్ ఇన్ ద క్రిస్ప్ నోట్స్. ఇంకా ఏం సజెస్ట్ చేయొచ్చు దీనికి వాళ్ళకి? ఇట్స్ సింపుల్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యూ థింక్, కాన్ఫిడెన్స్ ఉందా లేదా అని కాదు, స్టూడెంట్కి అర్థం కావాల్సింది అంటే రియాలిటీ. ఎవరైనా మీరు మనుషులే, రివిజన్స్ ఎక్కువ చేసినప్పుడు గుర్తుండిపోతాయి. అది ఫస్ట్ నమ్మాలి. ట్రస్ట్ ద ప్రాసెస్. రివిజన్లు ఎక్కువ చేసినప్పుడు గుర్తుండిపోతాయి. దేర్ ఇస్ LRP మెథడ్ నేను చెప్పేది, లెర్న్, రివైజ్, ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అంటే టెస్ట్ ప్రిలిమ్స్ అయినా కానివ్వండి, మెయిన్స్ అయినా కానివ్వండి, లెర్న్, రివైజ్, ప్రాక్టీస్. ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఏంటంటే టెస్ట్ రాసినప్పుడు మళ్ళీ మనం మిస్టేక్ చేస్తాం, దాని నుంచి అగైన్ యూర్ లెర్న్, అగైన్ యూర్ రివైజ్, అగైన్ యూర్ టెస్ట్. టెస్ట్ రాసినా మళ్ళీ మిస్టేక్ చేస్తాం, అగైన్ యూర్ లెర్న్, అగైన్ యూర్ రివైజ్, అగైన్ యూర్ ప్రాక్టీస్. సో ఈ రిపిటేషన్ అనేది జరుగుతూ ఉండాలి. ఇంత చర్నింగ్ చేసినాక వాట్ విల్ హ్యాపెన్, క్లియర్గా క్రిస్పీగా మీకు మైండ్లో అన్నీ గుర్తుంటాయి. కాకపోతే ఫస్ట్ రీడింగ్లో అనేది గుర్తుపెట్టుకోవాలి అనుకోవడం అది ఇంకా ఇట్స్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. యూఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్. అవుతుంది, మీతో అవుతుంది, కాకపోతే 2దో 3దో 4దో 5దో ఏదో రివిజన్లో గుర్తుంటుంది కదా. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఆ ప్రాసెస్ నమ్ముకున్నప్పుడు మీరు ధైర్యంగా రాసుకుంటారు కీవర్డ్స్, ఏం కాదు, గుర్తుంటుంది. గుర్తులేదనుకోండి, నెక్స్ట్ టైం వాట్ యుల్ డూ, సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వన్ డే ఆస్పిరెన్స్ లైఫ్ ఓపెన్ చేశాడు, నోట్స్ రాసుకున్నాడు, విక్రమ్ సార్ చెప్పిండు కదా అని చెప్పి రాసుకుని పెట్టుకున్నాడు, ఓపెన్ చేశాడు, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తు రావట్లేదు. అరే ఇది వర్డ్స్ ఉన్నాయి కనుక దీని కాన్సెప్ట్ ఏముంది గుర్తు రావట్లేదు అని ఇప్పుడు దాన్ని తిట్టుకుంటూ కూర్చుంటాడా? లేదు, పోయి మళ్ళీ చూసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. ఈసారి మర్చిపోయాడు, 100% మర్చిపోడు. ఈసారి అక్కడ ఎక్స్ట్రా పాయింట్ రాసుకుంటాడు, ఏదైతే మిస్ అవుతుందో లింక్ ఫామ్ కాలేదు కదా, ఆ లింక్ని అక్కడ రాసుకుంటాడు. ఓకే ఈ లింక్ ఇదా అని చెప్పి అక్కడ రాసుకుంటాడు. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ నోట్స్ అయింది. సెకండ్ రివిజన్ పర్ఫెక్ట్ నోట్స్ అయింది. థర్డ్ దానికి అదే పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే లైఫ్లో మర్చిపోతాడు. అది నేను చెప్పేది, ఫస్ట్ టైం క్రిస్పీగా చేసుకోండి, సెకండ్ టైం రీడింగ్ అప్పుడు ఏదైతే లింక్స్ మిస్ అయినట్టు అనిపిస్తుందో దానికి ఆ లింక్ రాయండి అంతే, మొత్తం పెద్ద పారాగ్రాఫ్లు రాయాల్సిన అవసరం లేదు కదా. ఆ లింక్ పెట్టుకున్నారు అనుకోండి, ఓకే ఇది కీవర్డ్, ఈ కీవర్డ్స్ మధ్యలో ఇది లింక్ అయిపోయింది, నౌ యూఆర్ గుడ్. సో ఇలా చేయాలి. వెరీ ఇన్ఫర్మేటివ్ సార్. అయితే ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నోట్ మేకింగ్ అనేది బుక్లో పెన్ పేపర్లో రాసుకుంటే బెటరా, లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్లో? ఓకే, ఆన్లైన్ నోట్ మేకింగ్ ఆర్ ఆఫ్లైన్ నోట్ మేకింగ్ బాగా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి? సో ఇది నార్మల్గా ఏంటంటే ఆన్లైన్ నోట్ మేకింగ్ అనగానే వన్ నోట్ అని ఒకటి ఉంటుంది, మనం విండోస్ వాళ్ళది, వాళ్ళ దానిలో చేసుకుంటారు. యాప్ అండి, మనకు విండోస్ దానిలో ఉంటుంది, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, యాపిల్ ఎట్లా ఉన్నా కూడా మన ఫోన్లో కూడా ఉంటుంది. సో ఈ యాప్ పెట్టేసుకుంటారు. ఈ యాప్లో ఏంటంటే యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఫోల్డర్స్ అండ్ ఆల్, ప్రతి టాపిక్ డివైడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఈజీ టు సెర్చ్ అండ్ ఏ టాపిక్ కావాలన్నా కూడా కంట్రోల్ F కీవర్డ్స్ కొట్టేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోద్ది. సో ప్రతిసారి బుక్స్ బల్కీగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ లేవు. సో ఈజీ అనుకుంటా, ప్రాక్టికల్ అనుకుంటా, కానీ దిస్ ఓన్లీ వర్క్స్ ఫర్ ద పీపుల్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే మీరు చేత్తో రాయమని చెప్తున్నాడు. సో చేత్తోనే రాసిన ఉంటే బెటర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం. ఇట్ విల్ బి మోర్ మెమరబుల్, యాజ్ ఐ టోల్డ్ యూ ఆన్ ద ఫస్ట్ పాయింట్. మెమరీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆన్లైన్లో ఎప్పుడు రాయాలంటే ఇఫ్ యూఆర్ ఎ వెరీ బిజీ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ నోట్ ఎక్కడ ఫేమస్ అయింది, అనిరుద్ దుర్శెట్టి గారు అప్పుడు చెప్పారు నేను ఇలా ప్రిపేర్ అయినాను, దాని త్రూ ఫేమస్ అయిపోయింది. కానీ ఆయనకు అది పనికొచ్చింది, ఎందుకంటే హీ వాజ్ ఆల్రెడీ అన్ ఆఫీసర్, హీ డజంట్ హ్యావ్ టైమ్. సో దట్స్ వై హీ హ్యావ్ డన్ ఇట్.
మీకు సెట్ అవుతుందో లేదో తెలుసుకోకుండా మీరు చేశారంటే మాత్రం బుక్లో పడతారు. బ్లైండ్గా ఫాలో అయిపోవద్దు, అస్సలు అవ్వద్దు. సో గుడ్ మెథడ్ ఈస్ గెట్ బుక్స్. ఇఫ్ యూర్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్, మీరు జాబులు చేసుకుంటున్నారు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, పెద్ద బుక్స్ అన్ని పట్టుకొని వెళ్ళలేం, దెన్ ఓన్లీ మేక్ ద నోట్స్. ఓకే, ఆన్లైన్ హ్యాండీగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా చదువుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే అన్ని బుక్స్ పట్టుకెళ్ళాం. ఓన్లీ దెన్ ఓ లేదు నాకు చేత్తో రాయడం ఇష్టం సార్, కానీ ట్రావెలర్ తిరుగుతూ ఉంటారు, జాబ్ ఉంది, ఏం చేయాలి? స్కాన్ ద బుక్. దట్స్ బెటర్. స్కాన్ ద బుక్ అండ్ గెట్ ఇంటూ హ్యాండీ ఉంటుంది, ప్లస్ నోట్ మేకింగ్ చేత్తో చేసినట్టు మెమరీకి కూడా హెల్ప్ అవుతుంది. దట్ యూ కెన్ డూ. బట్ నా పర్సనల్ సజెషన్ ఇస్ మేక్ నోట్స్ ఇన్ విత్ బుక్ ఓన్లీ. ఓకే, ఎందుకంటే మనకు అర్థమైంది మనకు అక్కడ పెట్టుకుంటూ ఉంటాం. అది కంఫర్టబుల్, కన్వీనియన్స్ కరెక్టే, బట్ హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. అవసరం లేకుండా చేయొద్దు అని అనట్లేదు, అవసరం ఉంది. చేత్తో రాయడం స్టార్ట్ చేస్తే మీకు వర్డ్స్ బాగా గుర్తుంటాయి. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తుంటారు, లేకుంటే పిల్లలు అంత చేయరు అనమాట. ఏం చేస్తారు, వికీపీడియాలో చూస్తారు, అక్కడ చూస్తారు, కాపీ పేస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కాపీ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇఫ్ యూర్ డూయింగ్ ఆన్లైన్ నోట్స్, టైప్ ఆల్ ద నోట్స్. ఓకే, ఇఫ్ యూర్ నాట్ టైపింగ్ ద నోట్స్, డోంట్ బాదర్. సేమ్ ఫిలాసఫీ, మీకు అర్థమైన కంటెంట్ మాత్రమే రాయాలి. ఓకే, క్లారిటీ, నాట్ కంటెంట్. సో చూసారు కదా స్టూడెంట్స్, మీకు ఉండే ఎగ్జామ్ ప్యాటర్న్లో మీకు పేపర్లో పెన్ ఇచ్చి రాయమని చెప్తున్నారు, కానీ మనకి డివైజెస్ ఎంత అలవాటైనా కానీ ఇట్ ఈస్ గుడ్ టు మేక్ నోట్స్ విత్ పెన్ అండ్ పేపర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ చాలామందికి ఉండే డౌట్ కూడా, ఎందుకంటే చాలామంది మొబైల్ ఫోన్స్కి, ట్యాబ్స్కి చాలా అలవాటు పడిపోయిండే జనరేషన్ కదా సార్. సో బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే, ఎందుకు బుక్స్, మేము హ్యాపీగా మాకు డివైజెస్ ఉన్నాయి కదా, దీంట్లో నోట్ చేసుకుంటాము అని చెప్పేసి స్టూడెంట్స్ అడగడం జరిగింది. సో దే గాట్ ద ఆన్సర్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ సార్. ప్రతి ఒక్క క్వశ్చన్కి చాలా బాగా ఆన్సర్ చేశారు అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ is very very helpful to you అండ్ చాలా బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్స్ రాయాలి. టాపర్మెంట్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా వేరే ఏ డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ లెట్ us know in the comment box. We'll definitely check the comments and make videos for you which will be very very beneficial. Thank you so much sir. Jai Hind.